హలో అండి, ఈరోజు నేను మీ అందరికీ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీ అండ్ హెల్దీ రెసిపీ. స్టవ్ ఆన్ చేసి కడాయిలో నెయ్యి వేయండి. 1/2 kg క్యారెట్స్ తీసుకొని శుభ్రంగా కడిగి తొక్క చెక్కేసి గ్రేటర్తో తురిమి తీసుకోండి. నేను 1 లీటర్ పాలతోటి క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. కరెక్ట్ గా 1 లీటర్ పాలకి 1/2 kg క్యారెట్స్ పర్ఫెక్ట్ గా సరిపోతాయి. కడాయిలో నెయ్యి వేసి 1/2 kg క్యారెట్ తురుము మొత్తం వేసేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి తిప్పుతూ క్యారెట్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. క్యారెట్ ఇలా తిప్పుతూనే ఫ్రై చేయాలండి. ఏమాత్రం మాడినా సరే ఫ్లేవర్ మొత్తం మారిపోతుందని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా క్యారెట్ తురుము ఇలా సాఫ్ట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక బౌల్ లోకి తీసుకుని రెడీగా పక్కనుంచండి. కడాయిలోకి 1 లీటర్ చిక్కటి పాలు పోయండి. పాలల్లో నేను ఇంక వాటర్ వేయట్లేదండి, ఎందుకంటే క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చిక్కగా తింటేనే బాగుంటుంది. పాలు ఇంకా ఎక్స్ట్రాగా తీసుకున్నా పర్వాలేదు, కానీ వాటర్ మీ ఇష్టం. నేను ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసానికి చిన్న సైజ్ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ చిన్న సగ్గుబియ్యం త్వరగా ఉడికిపోతాయి. ఒకవేళ మీరు ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసం పెద్ద సగ్గుబియ్యంతో చేయాలనుకుంటే 10 minutes పాటు వాటర్ లో నానబెట్టి తీసుకోండి. ఈ చిన్న సగ్గుబియ్యం నానబెట్టాల్సిన అవసరం లేదు. ఈ సగ్గుబియ్యాన్ని పాలల్లోకి వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. సగ్గుబియ్యం వేసిన తర్వాత కలపకుండా వదిలేస్తే ఒకదానికొకటి అంటుకుపోయి ఉండలు కట్టేస్తాయి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి పాలల్లో సగ్గుబియ్యం సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా సగ్గుబియ్యం సాఫ్ట్ గా ఉడికితే సరిపోతుంది. సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న క్యారెట్ తురుము మొత్తాన్ని వేసేయండి. నేచురల్ క్యారెట్ కలర్ తోటి పాయసం కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది. ఫ్రై చేసిన క్యారెట్ తురుము మొత్తం పాలలోకి వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఆల్రెడీ మనం నెయ్యిలో క్యారెట్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఫ్రై చేసాం కాబట్టి పాలల్లో క్యారెట్ మరీ ఎక్కువసేపు ఉడికించేస్తే ఇంకా సాఫ్ట్ గా అయిపోతుంది. మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో 2 minutes బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. కొద్దిగా వేడి చల్లారిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తేనట్టు బెల్లం దంచి పొడి చేసి వేయండి. పాయసం వేడి మీద ఉన్నప్పుడు బెల్లం వేస్తే విరిగిపోతుందని గుర్తుపెట్టుకోండి. అలానే మరీ చల్లారిన తర్వాత వేసినా సరే బెల్లం కరగదు. పాయసం మరీ వేడి మీద ఉన్నప్పుడు బెల్లం వేయకుండా కొద్దిగా చల్లారిన తర్వాత వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. అంతేనండి, క్యారెట్ సగ్గుబియ్యం పాయసం రెసిపీ రెడీ అయిపోయింది. ఈ క్యారెట్ సగ్గుబియ్యం పాయసంలో మీకు నచ్చితే నెయ్యిలో కొన్ని జీడిపప్పులు బాగా ఫ్రై చేసి వేయండి. పిస్తాను కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేయండి. జీడిపప్పు ఇంకా పిస్తా తింటున్నప్పుడు మధ్య మధ్య తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది. క్యారెట్ సగ్గుబియ్యం పాయసం వేడివేడిగా తిన్నా బాగుంటుంది, పూర్తిగా చల్లారిన తర్వాత తిన్నా బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ గా సర్వ్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, ఈ వీడియో మీ అందరికి నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye.